నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హేమంత్ బిశ్వ శర్మ అస్సాం సీఎం కాంగ్రెస్ పార్టీ మీద మరొకసారి విరుచుకుపడ్డారట, నిప్పులు చెరిగారట. కాంగ్రెస్ పార్టీ వల్ల అస్సాం రాష్ట్రం ఎంత అతలాకుతలమైంది అనే విషయాన్ని చెబుతుంటే ఎవరికైనా సరే ఈయన చేసిన దాంట్లో తప్పు లేదు అనిపించిందట. ఇంతకు ఆయన ఏం చెప్పాడు అన్నది ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్ ముస్లింల విషయంలో కాంగ్రెస్ పార్టీపై సూటిగా విమర్శలు చేశారు. దేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి అస్సాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ వచ్చింది. అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి తరలివచ్చిన బంగ్లాదేశీలకు అస్సాంలో చోటు కల్పించింది. ఫలితంగా అస్సాంలో ఇప్పుడు బంగ్లాదేశ్ ముస్లింల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అస్సాంలో దాదాపు 1.25 కోట్ల మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉన్నారు. ఇప్పుడు వారిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేమున్నాం. దయచేసి మిగిలిన రాష్ట్రాలు కూడా అలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. మీరు కూడా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అంటూ భారతీయులకు హిమంత బిశ్వ శర్మ పిలుపునిచ్చారు. అక్రమంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశ్ నుంచి ముస్లింలను అస్సాంలోకి వచ్చి 1,25,00,000 మంది ఉన్నారట. అలా అక్రమంగా చొరబడ్డ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి అనే విషయం అర్థం కాక తలబట్టుకున్నారట. ఇది ఎవరైనా సరే తెలివి ఉన్నోళ్ళు చేసే పనేనా అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎంతవరకైనా వెళ్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి చేసింది ఏంటి అనేది లేదు. ఇక్కడ గిరిజనులకు సంబంధించి షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి మత మార్పుల విషయంలో కూడా ఏం జరిగింది అనేది తెలుసు. ఎక్కడా కూడా సనాతన ధర్మం మీద భారతదేశం మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉన్నట్టు కనిపించదు. ఈరోజు అదే విషయాన్ని హిమంత బిశ్వ శర్మ చాలా సూటిగా చెప్పిందట. ఏం చేసిండ్రు మీరు 10 ఏళ్లలో? బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇక్కడ ముస్లింలు వస్తే వాళ్ళందరికీ ఓటు బ్యాంకు అన్ని రకాల కార్డులు ఇచ్చేసి కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళ విషయంలో మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. తస్మత్ జాగ్రత్త మిగిలిన రాష్ట్రాలైనా ఈ విషయంలో. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్ పార్టీని కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాల్పడే మిగిలిన ఎవరైతే ఇలాంటి ఏమంటారు తప్పుడు పనులు చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఓటు వేయకండి. మా రాష్ట్ర పరిస్థితి మీ రాష్ట్రాల్లో కూడా మీ చేతులతో కొన్ని తెచ్చుకోకండి. మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించండి అని చాలా గట్టిగా చెప్పిందట. ఒక అస్సాం ఏం కర్మ, పశ్చిమ బెంగాల్, కేరళ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాలలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమంగా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన చాలా మందికి ఓటు హక్కు కల్పించేసి వీళ్ళు వాళ్ళ సీట్లలో మంచిగా కూర్చున్నారు. కానీ అది రేపు మన భవిష్యత్తుకు భారతదేశానికి పెను ప్రమాదం అవుతుందనే విషయాన్ని వాళ్ళు ఎందుకు గ్రహిస్తారు? మనమే గ్రహించాలి. కాబట్టి అలా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే పార్టీలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మన ఓటు అనే ఆయుధం ద్వారా. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే అయిపోయినాయి. ఇంకో 3 విడతలుగా మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలు ఎన్ని రాష్ట్రాల మీద ప్రభావం చూపుతాయి అనేది వేచి చూడాలి. ఏదేమైనా కానీ మన మధ్యలో మన ఇంట్లో పొరుగింటోడు ఎవడో వచ్చి ఇక్కడ ఉన్నాడు అంటే ఎప్పటికైనా వాడి ఉనికి కోసం మన ఇంటిని విడగొట్టాలనే చూస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఇది మనందరి బాధ్యత కూడా. ఇలాంటి వారిని గుర్తించాలి. అలాంటి వారిని గుర్తించి వారికి సంబంధించిన విషయాల్ని ప్రభుత్వాలకు అందిస్తూ ఉండాలి. ఎందుకు అనంటే ఇది మన దేశం. ఈ దేశంలో హిందూ, ముస్లిం ఎన్ని రకాల మతాలున్నా బాయిగానే ఉంటాం, భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటాం. కానీ ఈ దేశంలోకి పరాయి దేశం నుంచి అక్రమంగా చొరబడి కోట్ల మంది ఇక్కడికి వచ్చి మన కోసం ఉన్న హక్కులను, మన కోసం కల్పిస్తున్న సౌకర్యాలను దోచేస్తూ ఉంటే నోరు మూసుకొని కూర్చోవడం అనేది అవివేకం. రాజకీయ నాయకుల కంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కావాలి కానీ సామాన్య ప్రజలకి అవసరం లేదు. కాబట్టి దీని మీద గర్జించండి, ప్రశ్నించండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే విత్ us అండ్ జై భారత్.